ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని బైపాస్ రోడ్డులో జరిగిన దాడి ఘటనలో 5గురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. గురువారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాత గొడవల కారణంగానే దాడి జరిగిందన్నారు. ఈ నెల 24న రియాల్టర్ జగన్మోహన్ రావు దగ్గర పనిచేసే సంజీవ్, అఫ్రోజ్లపై కత్తులతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. గడప రాకేష్ ఆధ్వర్యంలో ఈ దాడి ప్లాన్ జరిగిందని తెలిపారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ బన్సీలాల్ పాల్గొన్నారు. అర్ధరాత్రి అంటే 24 అందాదా 12:30 గంటల రాత్రి 12:30 గంటల బైపాస్ రోడ్లోని జగన్మోహన్ రావు కాంగ్రెస్ లీడర్ యొక్క నివాసం ఆఫీస్ కమ్ రెసిడెన్స్ పనిచేసే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ సూపర్వైజర్ అనుచరుడైన మేరా సంజు అతన్ని చంపాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని అర్ధరాత్రి సమయంలో కత్తులు మరియు కర్రలతో దాడి చేసిండ్రు అతని పైన. ఈ కేసులో దాదాపు ఇప్పుడు మేము ఒక 5గురి సభ్యులని, దాంట్లో పోయినోళ్ళని 5గురి సభ్యులని ఈరోజు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు అంటే హైదరాబాద్ పారిపోతున్న క్రమంలో దొరకబట్టి మేము ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఇదంతా చెప్పడం జరిగింది. మంచిర్యాలకు చెందిన గడప రాకేష్ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నాడు. లీడర్గా, యూత్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతని అనుచరుడు గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది. ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం 28/9/2023 నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇతను కొట్టిన తర్వాత 5 నెలలు 6 నెలలు ఈ ఆధిపత్య పోరులో గడప రాకేష్ని కూడా ఈ సంజు కొట్టడం జరిగింది. కొట్టడం జరిగింది. దాంట్లో కూడా అతని సంజీవ్ పైన కేసు చేయడం జరిగింది. సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్, ఇది ఎర్రగుంటపల్లె సంపత్, ఇతను బీజేపీ పార్టీలో ఉంటుండు. పోచంపల్లి సంపత్ ఇతని మీద 8 కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో. రౌడీ షీటర్ ఇతను ప్లస్ ఈ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు ఉన్నాయి. సో వీళ్ళ అనుచరులైన దాదాపు రాకేష్ అనుచరులు విశాల్, సద్దాం, పున్నం, శశి, అదేవిధంగా సంపత్ అనుచరులు ఇంధనం చెందిన రమేష్, మంచిర్యాలకు చెందిన రుద్ర తేజ, జ్ఞానేశ్వర్, అన్నమయ్య, ప్రవీణ్, పంగ శ్రీధర్, చంటి, ఉర్తల అజయ్, సేతు, తోళ్ళవాగు సలు, వీళ్ళందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకు ఒక ఇమేజ్ అంటే సొసైటీలో ఓహో వీళ్ళు మీరేమనుకున్నా అని అది రౌడీలు అనుకుంటామా, బాయి సాబ్ అనుకుంటామా, అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపత్, గడప రాకేష్ మరియు వీళ్ళందరూ ఈ గడప రాకేష్ ఏంటంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి, సంపత్తికి ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్లు చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి, ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినామో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 2-3 సార్లు అక్కడ గద్దెరాగేడ్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో
ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న 23-24 అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో కొట్టడానికి పోయే క్రమంలో ఇద్దరు పోయి వీళ్ళు అక్కడ ముగ్గురు ఉంటారు, సంజీవ్ ప్లస్ అలా వాచ్మెన్ లోమల శంకరయ్య, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే సంజీవ్ని చంపడానికి అదే ప్లేస్కు పోయి అక్కడ మనం అటాక్ చేసినట్టయితే సేమ్ మళ్ళీ పాత స్టైల్లో మనము చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో మేము ఈరోజు అందులో పాల్గొన్న అంటే ఇద్దరు దగ్గరికి పోయి అతను చంపడానికి పోతుంటే వాళ్ళు రిటాలియేట్ చేస్తే ఆ పెనుగులాటలు వాళ్ళకి దెబ్బతైనా మిగతా వాళ్ళందరూ ఇదంతా చూసి పారిపోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మీద ఉన్న కేసులు ఇప్పుడు మేము ఈ 5గురిని మేము ఇప్పుడు పంపుతా ఉన్నాము. దీంట్లో 5గురిని పంపుతా ఉన్నాం మేము. దాంట్లో మీకు కుంట శ్రీధర్ ఒకరు, నగేష్, అన్వర్, పున్నం ఒకరు, సద్దాం, 5గురిని మేము ఇప్పుడు పంపుతా ఉన్నాం. మిగతా వాళ్ళందరూ అవుట్స్టాండింగ్ ఉన్నారు. వీళ్ళు ఈ గ్యాంగ్లో ఎవరైతే ఉన్నారో ఈ మంచిర్యాల పట్టణంలో దాదాపుగా ఇప్పుడు గడప రాకేష్ మీద 6 కేసులు ఉన్నాయి, పోచంపల్లి సంపత్ పైన 8 కేసులు ఉన్నాయి. ఇందులో ఒక మర్డర్ కేసు కూడా ఉంది, ఏది శ్రీరాంపూర్లో అయిన మర్డర్ కేసు. కుంట శ్రీధర్ పైన 5 కేసులు ఉన్నాయి, ఫిషార్ పైన 3 కేసులు ఉన్నాయి, పంగ శ్రీధర్పై 5 కేసులు ఉన్నాయి, ఉడత అజయ్పై 2 కేసులు ఉన్నాయి, మామిళ్ళ సేతుపై 3 కేసులు, మూకనపల్లి శశిధర్పై 2 కేసులు, జ్ఞానేశ్వర్పై 5, రుద్రతేజపై 1 కేసు, అన్నమయ్యపై 1 కేసు, కుర్మ ప్రవీణ్పై 1 కేసు, చంటిపై 3 కేసులు, తోలవాగు సలీంపై 10 కేసులు ఉన్నాయి. ఇట్లా వీళ్ళు తర్వాత వీళ్ళ మీద ఇప్పుడు పోచంపల్లి సంపత్ మీద శశి, రమేష్, పంగ శ్రీధర్, చంటీలపై రౌడీ షీట్లు కూడా ఉన్నాయి. ఎవరి అయితే లేవో 2 కేసుల కన్నా ఎక్కువ అయినాయి, 2 కేసులు అంతకన్నా ఎక్కువ అయినట్టయితే వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్లు చేయడం జరుగుతుంది కంపల్సరీ. నేను ఒకటి చెప్తున్నా, దయచేసి ఇలాంటి అంటే నీ మీద నాకు, నా మీద నీకు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద చేసుకుంటూ పోతే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దయచేసి ఎంతటి వారైనా అది ఏ అఫిలియేషన్ ఉన్నా కానీ చట్టం ముందు అందరూ సమానమే. ఒకవేళ చట్టాన్ని వాళ్ళ చేతులకి ఇలానే తీసుకుని వాళ్ళ ఇష్టానుసారం చేస్తామనంటే తప్పకుండా చట్టరీత్యా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. కంపల్సరీ వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకున్నట్టయితే వాళ్ళ మీద తప్పకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇతను ఇప్పుడు ఈ గడప రాకేష్ అయితే ఏదైతే అక్కడ ఉండి నడిపిస్తూ ఉన్నాడు, సో అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతని మీద కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని గురించి కూడా టీములు తిరుగుతూ ఉన్నాయి. అది అయిన తర్వాత చూస్తున్నాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. వైశ్య భవన్ ముందు బైపాస్ రోడ్డులో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేతలు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని కొనియాడారు. వాంకిడిలో పుట్టిన బాపూజీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని అన్నారు. బాపూజీ విగ్రహం ఏర్పాటుకు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు గడ్డం సుధాకర్, సత్తయ్య, గాదాసు బాపు, దోమల రమేష్, చింతకింది మల్లయ్య, చిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో 109వ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి జరుపుకోవడం యావత్ బీసీ పద్మశాలి కులాలకు గర్వంగా ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి ఉద్యమంలో కానివ్వండి, సేవలో కానివ్వండి, ఆయనకు ఎంత చెప్పుకున్నా తక్కువనే కనబడుతుంది. కాకపోతే ఒకటి ఏంటి అంటే మంచిర్యాలలో జిల్లాలో ఎక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం లేకపోవడం బాధాకరం. మీ గతంలో కూడా ఎన్నోసార్లు కలెక్టర్ల గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ మేము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క పలకం ఏదైతే ఉందో, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏదైతే ఉందో తప్పకుండా ఆయన కేటాయించాలని చెప్పి కూడా గతంలో మేము కోరుకోవడం జరిగింది. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. వారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి IIHT ఓపెనింగ్ చేయడం, IIHT అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించడం, టెక్నాలజీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నామకరణం చేయడం చాలా గర్వహిస్తున్నాం. పద్మశాలి కుల బాంధవులందరం కూడా వారికి రాబోయే చరిత్ర పూటల్లో ఆయన భావితరాలకు ఆయన యొక్క చేసిన సేవలు మళ్ళీ గుర్తింపు కావాలంటే పుస్తకాలలో వాళ్ళ పేరును నమోదు చేయాలని, ఆయన పుట్టినరోజు ఏదైతుందో అధికారికంగా జరుపుకున్నా అది కలెక్టరేట్ వరకే అది పరిమితం అవుతుంది. కాబట్టి వారి యొక్క జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని, వారి యొక్క ఆశయాలు ప్రతి సంవత్సరం కూడా ఆయన అన్నదాన కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఖర్చులతో చేయాల్సిన అవసరం అని ఉందని చెప్పి పద్మశాలి సంఘం జిల్లా వెలుగు నుంచి మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా గతంలో మాకు పిలిపించుకొని వారు మా పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా 3 గుంటల భూమిని కేటాయించడం, అదేవిధంగా వారు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ మంచిర్యాల జిల్లాలో కూడలు ఎక్కడైనా ఒక కాడ స్థలం కేటాయించి ఆయన విగ్రహం చెప్తానని వారు మాట ఇవ్వడం, వారికి మా ప్రత్యేక కుల సంఘం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే రేపు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్లో ఉంది. మంచిర్యాల జిల్లా కాకపోయినా కనీసం మెడికల్ కాలేజ్ పేరైనా ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంగా పేరు పెట్టాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అధికారులను కోరుకుంటున్నాం. ఈరోజు మన శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి 109వ సంవత్సరం అయినది. కాబట్టి ఆయనే మొదటి నుంచి కూడా ఉద్యమకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు చేస్తూ మొన్న మన తెలంగాణ వచ్చేంత వరకు కూడా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన యొక్క ఘనత ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలని మన పద్మశాలి కుల బాంధవులందరికీ నేను పేరు పేరున వేడుకుంటున్నాను. తర్వాత ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినాడు. కొమ్రం భీము డిస్టిక్లో పుట్టినాడు. కాబట్టి మనము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. నస్పూర్ CCC SI సుగుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆక్స్ఫర్డ్ హైస్కూల్ 600 మంది విద్యార్థులచే యాంటీ డ్రగ్ అవేర్నెస్ అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. CCC నుంచి కార్నర్, నస్పూర్ కాలనీ, నాగార్జున కాలనీ, షిర్కే మీదుగా CCC టౌన్షిప్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా SI సుగుణాకర్ మాట్లాడుతూ యువత గంజాయి సేవించడం వల్ల వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని కోరారు. ఈరోజు నస్పూర్ పట్టణంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 500 మంది విద్యార్థులతోటి యాంటీ డ్రగ్స్ గురించి, ఈ డ్రగ్స్ను నిర్మూలించేటందుకు, ప్రజలకు అవగాహన కల్పించేటందుకు 500 విద్యార్థులతోటి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏందనగా నస్పూర్ యువత కానీ ఎవరైనా కానీ గంజాయి, డ్రగ్స్ ఇలాంటి నిషేధిత వాటికి అలవాటు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలకు సందేశం ఇవ్వడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాంటి ఎవరన్నా వ్యక్తులు కానీ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా
డ్రగ్స్ లాంటి ఇట్ట సరఫరా చేస్తే వారి వివరాలు మాకు చెప్తే వారి పైన కూడా ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేసి దాన్ని యూజ్ చేస్తున్నారో వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాం. బీజేపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేయడం మానుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ బానేష్ సూచించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నేత రాకేష్ సీనియర్ నాయకుడు చిట్ల సత్యనారాయణపై విషం చిమ్మడం సరికాదని అన్నారు. రాకేష్ నీకు వయస్సు అనుభవం లేదని హితవు పలికారు. ఇక మీదట ఎవరి మీదనైనా ఆరోపణలు చేసే ముందు నీ స్థాయి ఏందో చూసుకోవాలని అన్నారు. ఏదైతే మంచిర్యాల పట్టణంలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మన ఎర్రబెల్లి రఘునాథ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిన్న మా చిట్ల సత్యనారాయణ గారు చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. ఏదైతే ప్రతి విషయానికి వచ్చేసి మన ఎర్రబెల్లి రఘునాథ్ గారు అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఏదైతే ప్రతి విషయం ప్రేమ్ సాగర్ రావు గారు అన్నీ నీట్గా చాలా మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటే విమర్శించడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఈరోజు ఏదైతే చిట్ల సత్యనారాయణ గారి మీద నిన్న వ్యాఖ్యలు చేశారో, రాకేష్ ముందుగా నీ వయసు ఎంత, నీ హోదా ఏంది బీజేపీ పార్టీలో? చిట్ల సత్యనారాయణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, చిట్ల సత్యనారాయణ గురించి మీకు ఏం తెలుసు? చిట్ల సత్యనారాయణ వయసు నువ్వు ఏమంటున్నావు అంటే ఎర్రబెల్లి రఘునాథ్ గారిని విమర్శించే స్థాయి చిట్ల సత్యనారాయణకు లేదంటున్నావు. చిట్ల సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా రాజకీయ పార్టీలో ఉంటూ పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ముందుకు సాగుతున్నారు. మీ ఎర్రబెల్లి రఘునాథ్ గారు ఎన్ని రోజులు అవుతుంది బీజేపీ పార్టీలోకి వచ్చేసి తిప్పి కొడితే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే లేదు కావచ్చు. నువ్వు మీ ఎర్రబెల్లి రఘునాథ్ గారు మా ప్రేమ్ సాగర్ రావుని అనొచ్చు, కానీ స్టేట్ పోస్ట్ ఉన్న ఒక చిట్ల సత్యనారాయణ గారిని మీరు విమర్శిస్తే తప్పు లేదు, కానీ మేము విమర్శిస్తే తప్పని మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ రాకేష్ నువ్వు ఒకటి చిన్నగా మాట్లాడుతున్నావు. ఏదైతే చిట్ల సత్యనారాయణ గురించి మాట్లాడేటప్పుడు తను చేసే కార్యక్రమాల గురించి నీకు తెలియకపోతే తెలుసుకో. పుస్తకాలు ఇవ్వడం, తర్వాత పిల్లలకు నోట్బుక్స్ పంచడం, ఎన్నో కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు సాగిపోతున్నాడు. మొగోడు అని మాట్లాడుతున్నావు. మీరు ఏదైతే రఘునాథ్ గారు మొగోడని మాట్లాడి మా ప్రేమ్ సాగర్ అన్నారు కాబట్టి దానికి ఘాటుగా మా చిట్ల సత్యనారాయణ గారు కూడా కౌంటర్ చేయడం జరిగింది. రాకేష్ నీ బతికెంత, నువ్వెంత? ఫస్ట్ నీ విషయానికి వచ్చేసరికి నీకు 2 విషయాలు చెప్తాను, మంచిగా దృష్టి పెట్టు. అసలు మంచిర్యాలలో అసలు నీ స్థానం ఏంది? మంచిర్యాలలో నువ్వు ఎప్పుడు ఉన్నావు? అసలు నీకు పార్టీకి 4 రోజులు అవుతుంది నువ్వు వచ్చి. నువ్వు చేసే కార్యక్రమాలు చూస్తే రియల్ ఎస్టేట్లో ఒక్క ఇల్లు 4గురికి అమ్మినావు. 4 సార్లు కొట్టిల్లు నేను వాళ్ళు. అది నీకు మర్చిపోయినావా? పోలీస్ స్టేషన్లో ఏసీపీ కేసు పెట్టి రోజంతా ఉంచి తుక్కు కొడితే బో అని ఏడిచినావు. నువ్వు ఈ చిత్కాబారి అంటే మా చిట్ల సత్యనారాయణ గారి మీద కానివ్వండి, మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద కానివ్వండి మాట్లాడే అర్హత మీకు లేదు. నేను ఘాటుగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చిట్ల సత్యనారాయణ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ప్రేమ్ సాగర్ రావు సార్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని నేను మీకు హెచ్చరిస్తున్నా. తర్వాత పోతే ఏదో రాముడి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు రాముడు వేసిన బాణాలం మేము, రాముడు విసిరిన బాణాలం మేము అంటున్నావు. ప్రతి ఆదివారం నువ్వు ఉండేది ఎక్కడ? రాముని గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ప్రతి ఆదివారం నువ్వు చర్చిలో ఉంటావు. బొట్టు పెట్టుకున్నావు ఎప్పుడైనా? నువ్వెప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా? బొట్టు ఎన్నడూ పెట్టుకోలే. రాముని గురించి మాట్లాడుతున్నావు, బాణాల గురించి మాట్లాడుతున్నావు. గుర్తుంచుకో రాకేష్, మంచిర్యాల పట్టణంలో, మంచిర్యాల నియోజకవర్గంలో, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ప్రేమ్ సాగర్ రావు గారి ఒక చేసిన ప్రతి పనిలో మేము ఒక మానవ బాంబులాగా తయారై ఉన్నాం. మీరు అంటున్నారు బాణం వేస్తామని అంటున్నారు. మీరు బాణం వేసేంతలోపు మేము బ్లాస్ట్ చేసేస్తాం అనుకుంటున్నారు. గుర్తుంచుకోండి. తర్వాత పోతే ఇంకా మన ఏదో 4,000 ఓట్లు 45,000 ఓట్లు అనేదో మాట్లాడుతున్నారు. 4,000 ఓట్లు 45,000 ఓట్లు అంటే 4,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి 4,000 ఓట్లు? గత ఎలక్షన్లలో 4,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 45 ఓట్లు ఎట్లా వచ్చినాయి? రఘునాథ్ నువ్వు ఇద్దరు కూర్చోండి, మంచిగా టేబుల్ వేసుకొని కూర్చొని అన్న మనకు 45,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి అన్న అని చెప్తే, అరే మనకు బీఆర్ఎస్లో పెట్టిన భిక్ష మనము వాళ్ళు కలిసి కుమ్మక్కై చేసి
జనాలకు వేల రూపాయలు పైసలు పంచి పెడితే మనకు 45,000 ఓట్లు వచ్చినాయని మీ రఘునాథ్ నీకు చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అయితే వారం రోజులుగా నడుస్తున్న ఈ ఒకరి మీద ఒకరు కౌంటర్లని నడుస్తున్న ఈ విషయంలో అయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి నాయకులారా, ఏ పార్టీ నాయకులైనా మంచిదే, మన పార్టీ ఎంత ప్రజలకు సేవ చేస్తుందో మీరు కూడా ప్రజలకు చేసే సేవలో పోటీతత్వం ఉండాలి. కానీ ఈ మాటలతోటి ఫ్లెక్స్ల కాడ ఇటువంటి వాటికి మీకు పోటీతత్వం అవసరం లేదు. మా సార్ గుర్తుంచుకోండి, మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసామో మా సార్ కానీ మా సార్ కింద ఉండే కార్యకర్తలు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమంలో ఉన్న మాతా శిశు హాస్పిటల్ మునిగిపోతుంటే మా సార్తో పాటు మేము అందరం 30-40 మంది కార్యకర్తలం పోయి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. అదే మీకు ఇవాళ ఒక మాట మేము అనగానే మీరు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టినట్టు మరి అదేదో మేము వచ్చినామని చెప్పి మీరు 50 మంది తీసుకుపోయి ఎందుకో ప్రజలకు సేవ చేస్తలేరు. అదే నేను అడుగుతున్నా. గుర్తుంచుకోండి, మా కాంగ్రెస్ కార్యకర్తలైనా మా ప్రియతమ నాయకుడైనా మా ప్రభుత్వమైనా ఎవరమైనా పదవి ఉన్నా లేకున్నా సేవే మా లక్ష్యం. అటువంటిది మీరు ఇవాళ తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టియాలనే ఉద్దేశంతో నిన్న కుర్ర చక్రవర్తి అనే ఒక వ్యక్తి మా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద విమర్శలు చేస్తున్నావు. మిస్టర్ చక్రవర్తి, గుర్తుంచుకో, నీ పేరు చక్రవర్తి, కానీ నీ జీవితంలో రాజకీయ పరంగా నువ్వు చక్రవర్తి కాలేవు. నీ పేరు ఈ కాంచెలు నేను పెడుతున్నా జస్ట్ చక్రి, అర్థమైందా? ఇదే నువ్వు అంటున్నావు కదా, వేణు వచ్చి 6 నెలలు అవుతలేదు మా మున్సిపల్ చైర్మన్ వచ్చి ఎన్ని అభివృద్ధి పనులు చేసిండో నీకు ఇప్పుడు చూపిస్తుందా? నువ్వు సిద్ధరాంపల్లికి రా, నీకు మా స్కూల్ చూడు, 10 సంవత్సరాల పండి చెరువును తలపించే మా గవర్నమెంట్ స్కూలు ఇవాళ ఎలా ఉందో చూసేవుదా? లాట్రూమ్ బాత్రూమ్లు అయితేనేది, ప్రహారీ గోడ అయితేనేమి, అక్కడ స్టేజ్ అయితేనేది మీకు ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ఏంటిదో నేను చూపిస్తా. అక్కడ నువ్వు వస్తావా? ప్రెస్ మీట్ అయిపోయినాక నువ్వు ఎంతోమంది తీసుకొని వస్తావరా? అక్కడ నేను చూపిస్తా. ఇది కానీ నువ్వు కాదు. ఇంకేమన్నావు? సగం చైర్మన్ అంటే టెర్రస్ను కొన్నారు అని మాట్లాడుతున్నావు. నీ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎంపీలను, బీహార్లో నితీష్ ఎంపీలను కొనుక్కుంటే నీ ప్రధానమంత్రి సగం ప్రధానమంత్రి కదా, మరి అప్పుడేటువంటి రాజకీయం అది గుర్తులేదా? గుర్తుంచుకో చక్రవర్తి, నువ్వు అక్కడ సిద్ధరంపల్లి పోటీ చేస్తానని మాట్లాడుతున్నావు కదా బిడ్డ, నా గొంతెల్లో చూసినావు తారు రోడ్డు మీద డబ్బా గీకినట్టు ఉంటుంది. నీ బతుకు కూడా అట్లయితుంది. మా సిద్ధరాంపల్లికి వచ్చి పోటీ చేసి చూడు. అక్కడ నేతగాని వాడల నాలి అనేది పెద్ద సమస్య, అది పూర్తి అవుతుంది. మా సార్ కాలం ముగిసేలోపు ఖచ్చితంగా చేసి చూస్తా. నేను కూడా మాటిస్తున్నా. సార్ మాటిచ్చాడు, వేణు మాటిచ్చాడు, అవుతుంది. కొంచెం సమయం పడుతుంది. ఒకేసారి అన్నీ కావాలంటే కుదరదు. పోయిన గత ప్రభుత్వాలు అప్పులు చేసి కుప్పలు చేసి పేరు అవి సర్దుకుంటూ పోవాల్సి వస్తుంది. అది మీకు తెలియదు. అనాలిసితో మాటలు ఓన్లీ ఎవరో పేపర్ రాసిస్తారు. నేను చూడు డైరెక్ట్ మాట్లాడుతాను, నా చేతిలో పేపర్ లేదు, ఏది లేదు. నువ్వు రాసిస్తే మాట్లాడతాను. మా వేణు హీరో, సార్ ముంగట హీరో అవుతాడు అంటాను. హీరో అయ్యింది కాబట్టి చైర్మన్ పదవి వచ్చింది. నువ్వు చైర్మన్ పదవి కాదు, మినిమం కౌన్సిలర్ కన్నా అర్హున అవుతావా? నువ్వు మా సిద్ధరంపల్లి వేస్తాను కదా, నీకు అసలు మా సిద్ధరంపల్లి ఎన్ని వాడలనే తెలుసా? ఎంతమంది ఓటర్లు తెలుసా? రా నువ్వే, నీకు దమ్ముంటే ఎంత చిత్తుకోడిపోతావో చూసుకో. నువ్వు మా చైర్మన్ ముంగట, మా సుర్మిలో వేణు ముంగట గెలవడం నీతోడు కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, ఇటువంటివి మానుకొని ప్రతి అవతల పార్టీలో చెప్తున్నా, ప్రజాసేవ పరంగానే ముందుకోవాలి. కానీ ఇటువంటి విమర్శలు మేము మంచి చేస్తే ఓర్వలేక అవునా మీరు ఇచ్చారు చీరలు, ఎలక్షన్ స్టంట్, ఓన్లీ ఎలక్షన్ స్టంట్. ఈ సంవత్సరం ఎందుకు ఇస్తలేరు బతుకమ్మ చీరలు? పోయినసారి ఇచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, కేసీఆర్ చీర అన్నారు. అంటే పదవి పోతే మీకు ఎటువంటి ప్రజాసేవ అద్దిగా, పదవి ఉంటేనే ప్రజాసేవ. పదవి వస్తుందని పదవి వామంతో మీ రఘునాథ్ వీరవెల్లి ముందుగా ఎలక్షన్ ముందు చీరలు ఇచ్చిండు. కానీ మేము అలా కాదు. మా సార్ గత 6-7 సంవత్సరాల నుండి ప్రతి ఇంటి ఆడబిడ్డకు ప్రతి ఇంటికి చేరుతున్నాయి మా చీరలు. ప్రేసారావు గారి చీరలు ఏరుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పూజారి రమణ తెలిపారు. 4వసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 4వసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో ఏదైనా ఘటన జరిగితే దాడులు చేయవద్దని, పరస్పరం చర్చించుకోవాలని లేదా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా రమణను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త రాజేశం, గంప శేఖర్, విఘ్నేష్ సన్మానించారు. నిన్న జరిగిన ఐఎంఏ మంచిర్యాల
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎలక్షన్స్లో నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఇందులో అధ్యక్షునిగా నేను డాక్టర్ రమణ, సెక్రటరీగా డాక్టర్ విశ్వేశ్వరరావు, అదేవిధంగా ట్రెజరర్గా డాక్టర్ స్వరూపరాణి గారు ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఈ కమిటీలో మిగతా సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. డాక్టర్ రవిప్రసాద్, డాక్టర్ నవీన్, డాక్టర్ పద్మ, డాక్టర్ కళావతి వీరంతా వైస్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకోబడ్డారు. మిగతా టీం అంతా కూడా మీకు ప్రెస్ వాళ్ళకు పంపించడం, ఆ తర్వాత పబ్లిక్ కూడా పంపించడానికి మీడియా ద్వారా తెలియజేస్తాము. ఈసారి నూతనంగా ఏర్పడ్డ కమిటీ ఇంకా మరింత ప్రజలకు చేరువై వైద్య సేవలను ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా డాక్టర్ సమస్యలు, ప్రజలకు డాక్టర్స్ మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టయినా కూడా ఐఎంఏ తరఫున వాటిని పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు సీజన్లో బాగా వైరల్ ఫీవర్స్ వస్తున్నవి. డాక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. కొంత ఈ వైరల్ ఫీవర్స్ సీజన్ తగ్గిన తర్వాత మరి వివిధ ప్రాంతాలలో కూడా హెల్త్ క్యాంప్స్, ఉచిత వైద్య శిబిరాలన్నీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదన్నా సమస్య ఉన్నట్టయితే హాస్పిటల్స్ మీద, డాక్టర్స్ మీద దాడి చేయటం కంటే వారు పోలీస్ స్టేషన్ కానీ వివిధ సంఘాలు వాళ్ళను కలిసి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రజలను కోరుతున్నాము. ఏ డాక్టర్ కూడా వాళ్ళ వద్దకు వచ్చినటువంటి పేషెంట్స్ చనిపోవాలని, వారికి నష్టం జరగాలని ప్రయత్నం చేయరు. వారికి సాధ్యమైనంత వరకు వారి మంచి కావాలనే ఉద్దేశంలోనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చర్చల ద్వారా కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ ద్వారా కానీ పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాము. ఎందుకంటే ఏదైనా సంఘటన, దుర్ఘటన జరిగినప్పుడు డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ దాడి జరిగితే దానివల్ల సీరియస్ కేసులను డాక్టర్స్ చూడకపోవటం వల్ల అది పేషెంట్స్కు, సమాజానికి అది చేటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా ఎంఏ మిత్రులకు, ఆ తర్వాత సహకారాన్ని అందిస్తున్నటువంటి పుర ప్రముఖులు, నేతలు, మరి తర్వాత వివిధ ఉద్యోగాలు, ఎన్జిఓస్ ప్రజలందరికీ కూడా సహకారం అందిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా ధన్యవాదాలు ఎంఏ తరఫున తెలియజేస్తున్నాం. ధర్మ జాగరణ ఆధ్వర్యంలో గ్రామీణ దేవాలయ అర్చక పూజారులు శిక్షణ తరగతులు మంచిర్యాలలోని ఏకలవ్య ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్లు శిక్షకుడు నరేష్ శర్మ తెలిపారు. అన్ని వర్గాల సామాన్య ప్రజలకు కూడా పురోహిత విద్యను సులభ రీతిలో 7 రోజులలో సంపూర్ణంగా అందించి వారిని అర్చకులుగా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. నవంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ధర్మ జాగరణ కరీంనగర్ విభాగ్ ప్రముఖ ఇప్పలచ్చయ్య, తెలంగాణ ప్రాంత పరియోజన ప్రముఖ్ దయానంజీ, మంచిర్యాల జిల్లా ప్రముఖ్ కొండగొర్ల శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ప్రముఖ్ సిద్ధం మహేష్, మంచిర్యాల జిల్లా సహ ప్రముఖ్ పసర్తి గంగారెడ్డి ఆచార్య, డాక్టర్ ఒన్నోజుల నరేష్ శర్మ, ఆసిఫాబాద్ జిల్లా పూర్తి సృహాయి కార్యకర్త జనగా లక్ష్మణ్, నందనకారి సురేష్, చందు, మీసాల యువరాజ్, సురేందర్, మురళి, తుమ్మనపల్లి రంజిత్ దేశాయ్, నాయక్ దుర్గం, రాజేష్, సంజీవ్, పాకాల రాములు, ముత్యం మల్లేష్ విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమః. జై శ్రీరామ్, జై హింద్. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే అది ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ఒక మంచి మార్గం. ధర్మం అంటేనే ఒక మార్గం, ఒక జీవన విధానం. అటువంటి ధర్మాన్ని రక్షిస్తే అది నీ జీవితాన్ని రక్షిస్తుంది అనేటువంటి ఒక చక్కని శాస్త్ర వచనాన్ని తీసుకొని ధర్మ జాగరణ అనేటువంటి ఒక చక్కని మంచి హిందూ సంస్థ ప్రతి ఒక్క మానవాళిని ఈ సనాతన ధర్మ మార్గం ఎక్కడైతే తప్పటడుగులు వేస్తుందో మళ్ళీ ఈ ధర్మ మార్గం వైపు ప్రతి ఒక్క సనాతన హిందువును నడిపించడానికి ఒక గొప్ప కంకణం కట్టుకొని
మరి ఈనాడు జరుగుతున్నటువంటి ధర్మజాగరణలో ఎన్నో చాలా దివ్యమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నవి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా, అందులో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్న మంచిర్యాలలో కూడా దాదాపు ఇది 2వ వర్గ. దీన్ని గ్రామీణ దేవాలయ అర్చక శిక్షణా వర్గ అనేటువంటి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మరి చాలామందికి దేవాలయాల్లో ఉండి పూజా విధానం తెలియక పత్రం పుష్పం ఫలం తోయమన్నట్లుగా తమ ఏ విధంగా భక్తితో తోస్తే ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విధానంలో పూజలు అర్పిస్తున్నారు. మరి వారికి కూడా ఒక శాస్త్ర విధానం, ఒక ధర్మ విధానం, ఒక వైదిక విధానాన్ని వారికి అలవాటు చేసి ఆ వైదిక విధానంలో వాళ్ళు పూజా విధానాలు చేయాలి అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ఇందులో కొంతమంది తక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా ఒక లఘు విధానాన్ని, అంటే ఒక సామాన్య విధానాన్ని, అంటే అందులో ఏ దోషం లేకుండా పూజా విధానాన్ని సంపూర్ణంగా ఒక లఘు, అంటే సంస్కృత లఘు అంటే చిన్న పద్ధతిలో, సామాన్యమైనటువంటి పద్ధతిలో ఆ భక్తి మార్గంలోకి అడుగు పెట్టడానికి చేస్తున్నటువంటి మహా గొప్ప కృషి ఈ ధర్మ జాగరణ. ఈ ధర్మ జాగరణలో ఈ గ్రామీణ అర్చక శిక్షణ తరగతిలో లఘు పూజా విధానం అనేటువంటి విధానాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఈ ధర్మ జాగరణ సంస్థ చాలా గొప్ప కృషి చేస్తూ వీళ్ళందరికీ కూడా భోజనాది క్రియలన్నీ కూడా ఇక్కడే ఏర్పరుస్తూ ఈ 7 రోజులు కూడా మంచి మంచి పండితులను ఇక్కడ ఉంచి ఆ పండితులతో ఆ విద్యను ఒక షోడశోపచార 16 రకాల భగవంతునికి చేసే విధానాన్ని మంచి సూక్ష్మ క్రియలు, ఒక లఘు విధానంలో సంపూర్ణంగా విద్యను అందించాలి, 7 రోజుల్లో అందించాలి, సంపూర్ణంగా అందించాలి, వైదిక విద్యలో వైదిక మార్గంలో అందించాలనేటువంటి ఒక మహా నిర్ణయంతో వాళ్ళందరూ కూడా మంచి విద్యను అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రారంభమై 3వ రోజు గడుస్తుంది, కానీ వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారంటే ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేమంతా కూడా ఇంత విధానం ఉందా మన ధర్మంలో, ఇంత అర్థం ఉందా, కేవలం ఒక వేద విద్యను అందించడమే కాదు, ఇక్కడ మంచి పురాణ ప్రవచనాలు, రామాయణంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి, భారతం, భాగవతం, అదేవిధంగా మానవ జీవితానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి యోగా, ఏ విధంగా ఉదయం లేవాలి, ఏ విధంగా భోజనం చేసేటప్పుడు భగవంతుని ఆరాధించాలని ప్రతి ఒక్కటి కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా ప్రతి మానవునికి కూడా ఇక్కడ వచ్చినటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా అతి గొప్పదైనటువంటి ఈ సనాతన హైందవ ధర్మాన్ని, దాన్ని ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఏదైతే నిద్రాణమై ఉందో దాన్ని జాగరణ అంటే నిద్ర లేపడం, ధర్మం అంటే మన యొక్క జీవన విధానం, జాగరణ అంటే ఇప్పుడు అది కాస్త దీనికి ప్రమాదం వాటిల్లేటువంటి స్థితి వచ్చింది కాబట్టి జాగరూకులను చేయడం, ప్రతి ఒక్కరిని కూడా సామాన్య ప్రజలను కూడా ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశిష్ట విధానాలను తెలియజేస్తూ జాగరూకులై మీరంతా ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం ప్రతి జీవితాన్ని కూడా కాపాడుతుందని చెప్పడమే ఈ ధర్మ జాగరణ యొక్క లక్ష్యం. శుభం. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.